ప్రజలు 151 సీట్లు ఇచ్చి అధికారం అప్పగిస్తే రాష్ట్రం మీద పడి అడ్డంగా దోచుకున్నారు. మహిళల మీద అరాచకాలు చేశారు. ప్రజల ఆస్తులు కబ్జా చేశారు. కడుపు మండిన ప్రజలు 151 సీట్లకు బదులు 11 సీట్లు ఇచ్చి భూమి మీద నిలబెట్టారు. అయినా వైసీపీ అధినేత నుంచి గల్లీ నాయకుడు దాకా ఎవరిలో ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా అదే బలుపు. అంతేకాకుండా ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తున్న 3 అతిపెద్ద తప్పులతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయిపోతుంది. అసలు 2029 ఎన్నికల దాకా పార్టీ ఉంటుందా అనే సందేహం ప్రజల్లో వస్తుంది. వైసీపీ కొంప ముంచబోతున్న ఆ 3 తప్పులు ఏంటో తెలుసా? ఫస్ట్ది వచ్చేసి జగన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతిని పార్టీలోని నాయకులందరూ సమర్థించడం. అవినీతి లేదు, ఏమీ లేదని బుకాయించడం. జగన్ ప్రభుత్వంలో ఎన్ని స్కాములు జరిగాయో ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అవినీతి చేయని నాయకుడు ఎవ్వరూ లేరు. ఒక్కొక్కడు అడ్డంగా దోచుకున్నారు. ఆ స్కాములోని అతిపెద్ద స్కామే ఈ మద్యం కుంభకోణం. సిట్టు దర్యాప్తులో జగన్ తప్ప వైసీపీ పెద్ద తలకాయలు అందరూ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. జగన్ రెడ్డి కూడా రేపో మాపో జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కుంభకోణం ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎంతమంది చేశారు, ముడుపుల డబ్బులు చివరికి ఎవరికి ఇచ్చారనే విషయాలను సిట్ అయితే కళ్ళ కట్టినట్టుగా చెప్తూ ఉంటే జనం ఆశ్చర్యపోతున్నారు. అసలు మద్యం కుంభకోణమే జరగలేదని జగన్ దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులందరూ చెప్తుంటే జనం అసహించుకుంటున్నారు. ప్రజల్లో జగన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయింది కూడా ఇక్కడే. జగన్ రెడ్డిని నమ్మడానికైతే ఎవ్వరూ సిద్ధంగా లేరు. తప్పును ఒప్పుకోకపోవటం అతిపెద్ద తప్పని మన పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. ఇక రెండోది వచ్చేసి వైసీపీ నాయకుల వ్యవహార శైలి, మాట్లాడే మాటలు. వాళ్ళు చేస్తున్న బల ప్రదర్శనలు, పోలీసులు అధికారులను బెదిరిస్తున్న తీరు, రప్పా నరుకుతామనే మాటలు, ఇవన్నీ పార్టీ మీద ప్రజల అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ఇది పార్టీకి పెద్ద మైనస్ అనే చెప్పాలి. రౌడీజం చేస్తామనే పార్టీని ఎవరూ సమర్థించరు. ఇక మూడోది వచ్చేసి అసత్య ప్రచారాలు. వైసీపీ రోజుకి 3-4 అసత్యాలు ప్రచారం చేయటం, వాటిని తెలుగుదేశం పార్టీ ఫ్యాక్ట్ చెక్తో నిగ్గు తేల్చి ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. అందుకనే ఇదివరకట్లాగా జనం వైసీపీ అసత్య ప్రచారాలు నమ్మటం లేదు. అది వైసీపీ వాళ్లకు అర్థం కావటం లేదు. నిజం చెప్పాలంటే ప్రజలు వైసీపీని తిట్టుకుంటున్నారు. విలువలు పాటించడం అంటే ఇదేనా అని జనం చర్చించుకుంటున్నారు. ఈ 3 తప్పులు వైసీపీ కొంప ముంచబోతున్నాయి. ప్రజల్లో జగన్ రెడ్డి మారలేదు, పార్టీ నాయకులు మారలేదనే అభిప్రాయం చాలా బలంగా వెళ్ళిపోయింది. అందుకనే జగన్ ఇస్తున్న పోరు పిలుపులను ప్రజలెవరూ పట్టించుకోవటం లేదు, పట్టించుకోరు కూడా. ఇది జగన్ రెడ్డి ఎప్పుడు గ్రహిస్తాడో ఏమో మరి.